హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకించి తారాబలానికి ఉన్నటువంటి విశిష్టత గురించి తెలుసుకుందాం. దినఫలాలతో పాటుగా అసలు తారాబలం అంటే ఏమిటి, తారాబలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, రోజు రాశి ఫలాలతో పాటుగా తారాబలాన్ని కూడా తెలుసుకుంటూ రావడం వలన మీకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా రాశి ఫలాలతో పాటుగా అందరూ తారాబలాన్ని కూడా తెలుసుకోండి. దీంతో పాటుగా ద్వాదశి తిథి ఎలా ఆవిర్భవించింది, ద్వాదశి నాడు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదని ఆసక్తికరమైనటువంటి అంశంతో పాటుగా భార్య చేత వృధా ఖర్చులు మాన్పించడానికి గాను చేయవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం. సోమవారం 3వ తేదీ మార్చి నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శుద్ధ చవితి సాయంత్రం 6:04 వరకు, నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 6:39 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం రేపటి తెల్లవారుజామున 4:29 వరకు, వర్జ్యం రాత్రి 12:51 నుండి 2:18 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:12 నుండి 3:58 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, శుభ సమయాలు సాయంత్రం 4:05 నుండి 4:40 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, ఉపనయనం, పెండ్లి చూపులు, నిశ్చితార్థం, గృహారంభం, గృహప్రవేశం, వాహనాన్ని కొనుగోళ్లు, అదే ప్రకారంగా వైద్యపరమైనటువంటి సంప్రదింపులు జరుపుకోవడానికి, క్రయ విక్రయాలకు, మంత్రానుష్ఠానాలను సాగించుకోవడానికి వీటన్నింటికీ కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు తిల చతుర్థి, వినాయకుడిని పూజించవలసినటువంటి రోజు. శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్థులు కావచ్చు, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థులు కావచ్చు, ఇవన్నీ కూడా గణపతికి ప్రీతిపాత్రమైనటువంటివి. ఆ క్రమంలో ఫాల్గుణ మాసంలో శుద్ధ చతుర్థి కలిగినటువంటి ఈ రోజును తిల చతుర్థి అంటారు. తిలలు అంటే నువ్వులతో చేసేటటువంటి పదార్థాలను వినాయకుడికి చక్కగా నైవేద్యంగా సమర్పించడం, నువ్వులతో ఈ రోజున గణపతి హోమాన్ని నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేసినట్లయితే దుండి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. తార అంటే ఏమిటి, నక్షత్రం. ఆ రోజు మీకు ఉన్నటువంటి నక్షత్ర బలం ఏమిటి, ఇది తెలిసేదే తారాబలం అవుతుంది. అసలు తారాబలం ఎలా చూసుకోవాలి, దీని గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమ యొక్క జన్మ నక్షత్రం నుండి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం వరకు కూడా 9 చేత భాగిస్తే శేషం ఎంత వస్తుందో దాన్ని బట్టి ఆ రోజు అతనికి ఉన్నటువంటి నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది అన్నారు. శేషం 1 వస్తే జన్మతార, అలానే 2 వస్తే గనక సంపత్తార, 3 వస్తే గనక విపత్తార, ఇలా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం 9 తారలుగా 27 నక్షత్రాలు కూడా విభజింపబడతాయి. ఒక్కొక్క వర్గంలో 3 నక్షత్రాలు వస్తూ ఉంటాయి. వీటికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, జన్మతారకు ఉండేటటువంటి బలం ఏమిటి, సంపత్తారకు ఉండేటటువంటి ఫలితం ఏమిటి, వీటిని గనక మనం చూసుకున్నట్లయితే మనకి వివరంగా తెలుస్తుంది. అంటే జ్యోతిష్యంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఆయుపట్లన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జన్మాంతరం ఉన్నటువంటి రోజున కనుక మనం పనులు చేసినట్లయితే శరీర పీడ ఎక్కువగా ఉంటుంది, శరీరానికి విపరీతమైనటువంటి కష్టం కలుగుతుంది. అందుకనే జన్మతార ఉన్నటువంటి రోజున ప్రయాణాలు చేయకూడదు అనేటటువంటి మాట మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఇక సంపత్తార ఉన్నటువంటి రోజున గనక ఆర్థిక సంబంధమైనటువంటి పనులు గనక చేసినట్లయితే అవి సక్సెస్ అవుతాయి. ఇక 3వ తార అయినటువంటి విపత్తార, ఈ విపత్తారలో గనక మనం కార్యక్రమాలు చేసినట్లయితే అది ప్రమాదాలకు దారితీయడానికి అవకాశం ఉంటుంది. క్షేమతార ఉన్నటువంటి రోజున కనుక మనం పనులు చేసినట్లయితే కనుక ఆ రోజంతా కూడా శుభంగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యత్తార, వినాశాయ ప్రత్యక్తార, ప్రత్యత్తార ఉన్నటువంటి రోజున కనుక పనులు చేసినట్లయితే కార్య వినాశాయ అందులో స్పష్టంగా ఉంది. ఆ రోజు పనులు ఏవి కూడా జరగడానికి అవకాశం ఉండదు. ఇక సాధనం కార్య సాధనే, సాధకతార, ఈ తార ఉన్నట్లయితే కనుక ఆ రోజు మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇక నైధనం నిధనే వహి అంటే 9వ తార, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి తారగా చెప్తారు. ఈ 9 తారల్లో కూడా 9వ తార అన్నటువంటి రోజున ఏ కార్యక్రమాలు చేయకపోవడం ఉత్తమమని చెప్తారు.
అన్నింటినీ పాడు చేస్తుంది అని చెప్పి చెప్తారు. అందుకే 9వ తారని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మిత్రతార. మిత్రతార కనుక ఉన్నటువంటి రోజు మనం పనులు చేసినట్లయితే సుఖ సంపద, సుఖము సంపద రెండూ కూడా కలుగుతాయి. ఇక పరమమిత్రతార ఉన్నటువంటి రోజున కనుక మనం కార్యక్రమాలు చేసినట్లయితే మహత్తరమైనటువంటి లాభం కలుగుతుంది. గొప్పదైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. పనులన్నీ హాయిగా సాగుతాయి అన్నారు. ఈ తారాబలం ఇలా ఉండి తారాబలం చూసుకొని ఆ రోజు పని చేసినా కూడా కాలేదు అంటే దీనికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకని పని కాదు అంటే చంద్రబలం కూడా తోడవ్వాలి. ఆ చంద్రబలాన్ని తెలియజెప్పే రాశి ఫలాలు. అందుకనే రాశి ఫలము ఆ రోజు అనుకూలంగా ఉండాలి. ఆ రోజు మీకు నక్షత్రం అనుకూలంగా ఉండాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ అయినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక రాశి ఫలాలలో ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కొత్తవైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. రోజంతా ఉత్సాహంగా సాగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వాహనానికి సంబంధించి చక్కటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. అలానే విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. తారాబలం కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి ఈ రోజున జన్మతార ఉంది. భరణి నక్షత్రం వారికి పరమమిత్రతార, కృతికా నక్షత్రం వారికి మిత్రతార. అంటే అశ్విని నక్షత్రం వారు ఇందాక చెప్పుకున్నటువంటి మంచిని పొందడానికి కొంచెం శ్రమించవలసి ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఊహించినటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. ఎదుటివారితో కాస్త చాకచక్యంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కోపం, ఆవేశం కొంచెం హెచ్చుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువగా ఉండేటటువంటి రోజు కనుక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈరోజు నిరుత్సాహాన్ని దరిచేయకుండా ఉండాలి. తారాబలం చూసినట్లయితే కనుక కృతికా నక్షత్రం వారికి మిత్రతార, రోహిణి నక్షత్రం వారికి 9వ తార, మృగశిర నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం దివ్యంగా ఉంది. ఎక్కడ పెద్దవైనటువంటి ఒడిదుడుకులు కలిగేటటువంటి పరిస్థితులు గోచరించడం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. సినీ, సాహిత్య, కళారంగాల్లో ఉండేవారికి నూతనమైనటువంటి అవకాశాలు ఏమైనా లభించడానికి అవకాశాలున్నాయి. మీ ప్రతిభా పాఠవాలు కూడా వెలుగు చూస్తాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. తారాబలం చూసినట్లయితే కనుక మృగశిర నక్షత్రం వారికి సాధక తార, ఆరుద్ర నక్షత్రం వారికి ప్రత్యుత్తార, పునర్వసు నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి కావలసిన అవకాశాలు కూడా సమకూరుతాయి. ఆర్థిక స్థితిగతులు కొంత ఒత్తిడికి లోను చేసినప్పటికీ ఎక్కడా పెద్దవైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి స్థితి మాత్రం లేదు. ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాల యొక్క రూపకల్పన కూడా చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. రహస్య శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు తారాబలం కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం వారికి క్షేమతార, పుష్యమి నక్షత్రం వారికి విపత్తార, ఆశ్లేష నక్షత్రం వారికి సంపత్తార. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక ఇంట్లో ఇల్లాలు దాచగలిగినట్లుగా ఇంకా అసలు ఎవరు దాచలేరు, అయితే ఆ ఇల్లాలే ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంది అనుకోండి, అప్పుడు ఆ భర్త పరిస్థితి ఏమిటి? అందుకనే అటువంటి భార్య కనుక ఉండి బాగా వృధాగా ఖర్చు చేస్తుంది అనుకున్నట్లయితే కనుక ఆ భార్య చేత వృధా ఖర్చులు మాన్పించడానికి రేపటి రోజున భర్త చేయవలసినటువంటి పరిహారం ఆమెను వెంట తీసుకెళ్ళి పరిహారం చేయించాలి. ఎలాగంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి రేపటి రోజున ఏదైనా సిద్ధి హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళాలి. అంటే హనుమాన్ టెంపుల్స్ అంటాం కదా, అటువంటి హనుమంతుడు గుడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ భార్య చేత 5 ఎర్రటి గులాబీ పూలను, 2 యజ్ఞోపవీతాలు, 1 కొబ్బరికాయ, వీటితో పాటు ఒక ఎర్రటి వస్త్రంలో 1 కేజీ ఎర్ర మసూరి పప్పు అంటే ఎర్ర కందిపప్పు, ఇవన్నీ కూడా మూటలా కట్టి ఆలయంలో ఇప్పించండి. స్వామివారి దగ్గర ఉంచమని చెప్పి చక్కగా ఆలయంలో ఇచ్చేయండి. మళ్ళీ వెనక్కి తెచ్చుకోకూడదు. దేవుడికి ఏవైనా సరే చక్కగా పూజ చేయించండి. హనుమంతుడికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదైనా సరే సమర్పించండి. ఇదంతా అయిపోయిన తర్వాత భర్త నమస్కారం చేసుకోవాలి. మా ఆవిడ కనుక వృధా ఖర్చులు మానేసినట్లయితే ఇదిగో నీకు ఇది ఒప్పుకుంటున్నాను, ఫలానా చేస్తాను అని మీరు ఏం చేయగలరో అది మొక్కుకోండి. ఇప్పుడు వృధా ఖర్చులు మానేయడం అనేది మీరే అనుభవంలో చూడగలుగుతారు.
ఇది తొలి మంగళవారం రోజునే చేయాలి కనుక రేపటి రోజునే ఆచరించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. సంభాషణలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాన్ని కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనేదో మీరు చేసుకుంటారు. ఇతరుల జోలికి పోకుండా తగు జాగ్రత్తలు కూడా పాటించుకుంటారు. వేళకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఇక తారాబలం కనుక చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం వారికి జన్మతార, పుబ్బా నక్షత్రం వారికి పరమమిత్రతార, ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఒక యాలకును బుగ్గను పెట్టుకుని ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఉండడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. చికాకు ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. అవగాహన రాహిత్యం చోటు చేసుకుంటుంది. కొందరికి రుణ ప్రయత్నాలు కూడా ఈ రోజున తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు కూడా కాస్త ఎక్కువగా ఉండేటటువంటి కాలం. ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది. వీరు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మేలు చేస్తుంది. తారాబలం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతార, హస్త నక్షత్రం వారికి నైదవ తార, చిత్రా నక్షత్రం వారికి సాధక తార. ఇందులో నైదవ తార కలిగినటువంటి హస్త నక్షత్రం వారికి ఇందాక చెప్పుకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఎక్కువగా ఉంటాయి. అలానే మిత్ర నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ ఇబ్బందులు కొంత తట్టుకొని ఉండడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఇలా ఈ తారాబలాన్ని ఎక్కడికక్కడ మనం అన్వయించుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. ఈరోజు కన్యారాశి వారు ధరించకూడని రంగు నేరేడు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. క్రయ విక్రయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. పెట్టుబడులకు ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులైన వారికి పని ఒత్తిడి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తుల్లో ఉండేటటువంటి వారికి అలానే టార్గెట్ బేస్డ్ జాబ్లో ఉండేటటువంటి వారికి ఈ రోజున ఊరట కలిగే పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. తారాబలం చూసుకున్నట్లయితే కనుక చిత్తా నక్షత్రం వారికి సాధక తార, స్వాతి నక్షత్రం వారికి ప్రత్యతార, విశాఖ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు తులారాశి వారు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ధనం వసూలు చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ఎటువంటి ఆర్థిక సమీకరణకైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకైనా ఈరోజు కాలం అన్ని విధాలా చక్కగా సహకరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు కూడా మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఒత్తిళ్లు ఉన్న వారికి అధిగమించగలుగుతారు. తారాబలం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారికి క్షేమతార, అనురాధ నక్షత్రం వారికి విపత్తార, జ్యేష్ఠ నక్షత్రం వారికి సంపత్తార. వృశ్చిక రాశి వారు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. ఇక ద్వాదశి తిథి ఎలా ఆవిర్భవించింది, దీని గురించి పురాణం తెలియజేస్తున్న కథ ఏమిటంటే కనుక ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు తాను సృష్టి చేద్దాం అనుకున్నట్ట. మరి సృష్టి అంతా తానే చేశారు. ఆయన నుంచి సృష్టి మొత్తం బయటకు వచ్చింది. తన నుండి వెలికి వచ్చినటువంటి సృష్టిని చూసి దీన్నంతా నేనే పరిపాలన చేయాలి కదా అని దానికి కావలసిన వ్యవస్థ చేద్దాం అనుకున్నట్ట. అలా అనుకుని దానికి కావలసిన వ్యవస్థ అంతా చేస్తూ ఆయన యోగ నిద్రకు ఉపక్రమించాడు. అలా ఆయన యోగ నిద్రకు ఉపక్రమిస్తే ఆయన నాభిలో నుంచి ఒక కమలం బయలుదేరింది. ఆ కమలం ఏమిటయ్యా అంటే సృష్టికి ప్రతీక అని అన్నారు. ఈ కమలంలోనే సమస్తమైనటువంటి లోకాలు ఉన్నాయట. దాని యొక్క దుద్దు పేరు మేరు పర్వతంగా ఉందట. దాని యొక్క నాభి నుంచి వచ్చినటువంటి అంటే ఆయన యొక్క నాభి నుండి వచ్చినటువంటి కాడ ఏదైతే ఉందో అది పాతాళ లోకం దాకా వెళ్ళిందట. ఇలా లోకాలన్నింటికీ ప్రతీక తామరపు అంటే అందులో 4 మూలతో ఉన్నటువంటి బ్రహ్మగారు పుట్టి ఇంకా విచిత్రమైనటువంటి సృష్టి అంతా చేశారట. ఇలా ఈ యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ నుంచి వాయువు బయటకు వచ్చాడు. అలా వాయువు బయటకు వచ్చి నాయన ఇదిగో శంఖం, ఇదిగో చక్రం అంటూ కాలానికి ప్రతీకగా ఉండేటటువంటి శంకు చక్రాలను ఆయనకి ఇచ్చాడని, అదే ప్రకారంగా వాయువునే గరుత్మంతునిగా మార్చి ఆయనకు అనుగ్రహించాడని, సూర్యచంద్రుల యొక్క తేజస్సుకు ప్రాతినిధ్యం వహించేటటువంటి కౌస్తభముని కూడా శ్రీమన్నారాయణుడికి ఇచ్చాడని, ఇలా శ్రీమన్నారాయణుడు శ్రీమంతుడైనటువంటి రోజు ద్వాదశి అని చెప్పి మనకు పురాణం తెలియజేస్తుంది. అందుకని చెప్పి ఇలా ద్వాదశి తిథి నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటిదిగా నాటి నుండి కూడా మారిందట. అందుకనే ద్వాదశి నాడు విష్ణువు సృష్టి చేయడం అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ద్వాదశికి అధిష్టాన దేవత
మహాలక్ష్మి ఎలా అయితే ఏకాదశికి అభిమాన దేవత శ్రీమన్నారాయణుడో అలా ద్వాదశికి అభిమాన దేవత మహాలక్ష్మి. అంటే ఇది సిరులు ఇచ్చేటటువంటి తిథి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎవరైతే ద్వాదశి తిథి నాడు నేతితో చేసినటువంటి వంటకాలు మాత్రమే స్వీకరిస్తూ లక్ష్మీనారాయణ పూజిస్తారో వారందరూ కూడా స్వర్గాది సుఖములు పొందుతారని నాడు బ్రహ్మశాసనం చేశాడట. అందుకని ఆ బ్రహ్మశాసనాన్ని అనుసరించి ఇప్పటికీ కూడా ద్వాదశి నాడు అందరూ కూడా నేతితో చేసినటువంటి పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. ఈరోజు ప్రత్యేకించి విశేషించి నూనెను వదిలిపెట్టాలి. ఎర్ర కందిపప్పును కూడా వాడరాదని చెప్పి మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఈరోజు నూనెతో కూడిన పదార్థాలు తిన్నట్లయితే గనక అందం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఉత్తమ జన్మలు రాకుండా ఇది అడ్డగిస్తుంది అనేటటువంటి మాట కూడా మనకి ధర్మశాస్త్రంలో కనబడుతుంది. అలానే జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ద్వాదశి తిథి నాడు శాంతి కర్మలు, పౌష్టిక కర్మలు, శుభకార్యాలకు సంబంధించిన కర్మలు చేయొచ్చని అన్నారు. అయితే ద్వాదశి శుక్లపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అదే కృష్ణపక్షంలో ఉండేటటువంటి ద్వాదశి అయితే కనుక పూర్తిగా శుభకార్యాలకు వదిలివేయవలసి ఉంటుంది. ద్వాదశి ఆదివారంతో కలిసి వస్తే మాత్రం అది దగ్ధయోగం అవుతుంది. ఆ రోజు కనుక ప్రయాణం చేసినట్లయితే నష్టాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ద్వాదశి ఆదివారం కలిసినాడు ఏ శుభకార్యం కూడా చేయకపోవడమే మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆ అన్నా తప్పుగానే ఉంటుంది, అన్నా తప్పుగానే ఉంటుంది. మీకు అవగాహన రాహిత్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎదుటివారు చెప్పేది మీకు నచ్చదు, మీరు చెప్పే దాంట్లో ఎదుటివారు ఏకీభవించరు. బంధుమిత్రులతో సరిపడకపోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యపరంగా పెద్దవైన ఇబ్బందులు లేకపోయినా చికాకు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారుల యొక్క మందలింపులు ఉద్యోగస్తులకు తప్పకపోవచ్చు. వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలు అంతగా అచ్చిరావు. అలానే విద్యార్థులు కూడా కాస్త జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి రోజు. తారాబలం కనుక చూసుకున్నట్లయితే మూల నక్షత్రం వారికి జన్మతార, పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు ధనుస్సు రాశి వారు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అవధూతారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు 1కి 4 సార్లు ప్రయత్నాలు చేస్తే తప్ప పనులు సానుకూల పడేటటువంటి స్థితిగతులు గోచరించట్లేదు. శత్రుబలం బాగా ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు అధికంగా ఇబ్బంది పెడతాయి. జనాలు లాంటివి పడ్డానికి, ఫైన్ లాంటి వాటి వలన ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. వేళ్లకు నిద్రాహారాలు కాస్త తక్కువగా ఉంటాయి. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా తగు జాగ్రత్తలు కూడా పాటించుకోవాలి. మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే రోజువారి పనులకు కాస్త పరిమితం అవ్వడం అనేది మంచిది. ఇక తారాబలం కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, శ్రవణ నక్షత్రం వారికి నైదవతార, ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార. మకర రాశి వారు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు పంతంతో ఈ రోజు చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సంతానం వలన ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఏదైనా ఒక శుభం జరగడానికి లేదా వాటి వలన సంతోషం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో చిట్టిపొట్టి తగాదాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కొంచెం పని ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. తారాబలం కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార, శతభిష నక్షత్రం వారికి ప్రత్యతార, పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు కుంభరాశి వారు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఊహించినటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంట బయట ఒత్తిడితో తగాదాలతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. మీరన్నా ఎదుటివారిని ఒక మాట అంటారు, లేదా ఎదుటివారన్నా మిమ్మల్ని ఏమన్నా అంటారు. మాట పడకుండా పూట గడవడానికి అవకాశాలు అయితే మాత్రం పెద్దగా లేవనే చెప్పుకోవాలి. ఒక నిర్ణయానికి రాలేక సతమతం అవుతారు. అంచనాలు కొంచెం తారుమారుగా సాగుతాయి. సౌకర్యాలు ఉన్నా పెద్దగా ఉపకరించు. అలసట ఇట్టే కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కలత నిద్ర ఉంటుంది. అరుగుదల లోపాలు కూడా బాధిస్తాయి. ఈరోజు తారాబలం చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి విపత్తార, రేవతి నక్షత్రం వారికి సంపత్తార. మీనరాశి వారు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.